బంగారం కొనాలా? అమ్మాలా? మొదట్లో అమ్మారు రేట్లు పెరుగుతున్నప్పుడు. ఆ తర్వాత కొనాల్సి పరుగులు పెట్టారు. పానిక్ బయింగ్ జరిగింది. నగల కంటే కూడా బిస్కెట్లు, డాలర్లు కొనుక్కున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతకే 2,00,000కు వెళ్ళిపోతుందన్నటువంటిది. అయితే మళ్ళీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు కొనాలా? అమ్మాలా? ఇది కన్‌ఫ్యూజన్. వాస్తవంగా ఇది దానికి సంబంధించినటువంటి అంటే ట్రెండ్ ఎట్లా ఉంది గోల్డ్‌కి సంబంధించి అన్నది. యాక్చువల్‌గా దీని మీద ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నది గోల్డ్ 1 డే చార్ట్ ఇప్పుడు నేను చూపించింది. అంటే ప్రతి క్యాండిల్ ఒకరోజు ట్రేడింగ్ యాక్షన్‌ని సూచిస్తుంది. ఈ చార్ట్ ద్వారా మనకి గోల్డ్ రోజువారీ ధోరణి స్పష్టంగా తెలుసు. ధోరణి ఏంటంటే జూలై నుండి అక్టోబర్ మధ్య కాలంలో గోల్డ్ బలమైన ఎగబాకిన ధోరణిలో ఉంది. కానీ అక్టోబర్ 2వ వారం నుంచి కొంత సరిదిద్దు దశలోకి ప్రవేశించింది. కరెక్షన్ దశలోకి. ఇదో హెల్తీ కరెక్షన్ అని చెప్పొచ్చు. అంటే దీర్ఘకాలిక అప్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని సూచన లాంగ్ టర్మ్‌లో. అదే సందర్భంలో ప్రస్తుతం ధర గోల్డ్ 3,994 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది మధ్యస్థ సపోర్ట్ జోన్‌లో ఉంది. ఇకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌కి వచ్చేది చార్ట్ ప్రకారం ఇమ్మీడియట్ సపోర్ట్ 3,850 దగ్గర ఉంది. దీని ప్రకారం అంటే కిందకి వెళ్తే 3,650 దగ్గరికి డౌన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే రెసిస్టెన్స్ 4,100 తర్వాత 4,250 దగ్గర ఉంది. అంటే తగ్గితే $3,650 దాకా తగ్గే అవకాశం ఉంది. అలాగే పెరిగితే మళ్ళీ 4,250 దాకా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే షార్ట్ టర్మ్‌లో కొంత బలహీనత కనిపిస్తున్నా లాంగ్ టర్మ్‌లో బంగారం ధరలు బలంగానే ఉంటాయి. తక్కువ కొన్నప్పుడు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అన్నటువంటిది ఎక్స్‌పర్ట్ చెప్తోంది. వచ్చే రోజుల్లో 3,850 సపోర్ట్ నిలబెట్టుకుంటే గోల్డ్ మళ్ళీ 4,100 దాకా వెళ్ళే అవకాశం ఉందట. అలాగే విరగబడి కిందకెళ్తే తాత్కాలికంగా మరింత సర్దుబాటు జరగచ్చు అని చెప్తున్నారు. దీంట్లో కాస్త గట్టిగా చెప్పాలంటే గోల్డ్ మార్కెట్‌లో తాత్కాలిక సరిదిద్దే దిశని సూచిస్తోంది. కానీ దీర్ఘకాలికంగా మాత్రం పాజిటివ్‌గానే ఉంది. ట్రేడర్లు షార్ట్ టర్మ్‌లో జాగ్రత్తగా ఉండాలి గానీ లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులు మాత్రం ఈ స్థాయిలో కొనుగోలు చేయడం తప్పేం లేదని చెప్తున్నారన్నమాట.